హలో అండి, నేను మీ సతీష్ పడుచూరి. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ వచ్చేసి చూసినట్టయితే మీరు రిమెంబర్ అనేది థంబ్నెయిల్ పెట్టాం. అంటే రిమెంబర్ అంటే ఏం రిమెంబర్ చేసుకోవాలా? ఖచ్చితంగా ఈ మాట అయితే మీరు జీవితంలో రిమెంబర్ చేసుకోండి. ఖచ్చితంగా ఏది మీకు బాగా గుర్తుంటుంది. ఒకవేళ దీని అంటే ముందు కూడా మీకు చెప్పినట్టుగా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబర్. అది లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ ఈ మూడు ఒకటి ఇప్పుడు ప్రశ్న ఒకరే వచ్చినారు అట్లా చూసుకోండి. కాకపోతే మనం వీడియోలోకి వెళ్ళిపోతే నేను చెప్పే ఈ మాటలు మీరు గుర్తుంచుకోండి. ఇది చాలా మంది ఫేస్ చేస్తుండొచ్చు, ఒకవేళ ఫేస్ చేసి ఉండొచ్చు. సో అయితే చెప్పాలనుకుంటున్నాను, చెప్తున్నాను, వినండి. ఏంద్రా వీడు రిమెంబర్ అంటున్నాడు, ఏం రిమెంబర్ చేసుకోవాలా అంటే మనకు పనులు లేవా, వీడు చెప్పేదే కొత్తగా గుర్తు పెట్టుకోవాలా అనుకోవచ్చు. ఉంచుకోవాలని కాదు, కానీ ఉంచుకుంటే మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఉపయోగపడదు, తర్వాత ఉపయోగపడుతుంది. అది మీకు కాకపోయినా పక్కన వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో అలాంటి వినేసి వాళ్ళకి షేర్ చేయండి చెప్తాను. కొత్తగా ఏం లేదు, చాలా మంది కూడా సినిమాస్ని కానీ ఇలాంటి ఏదైనా కథలు వింటాం కదా మనము, ఆ కథలు ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం. కానీ మనకు ఇన్స్పిరేషన్ అనేది ఉండాలా. ఎందులో ఉండాలా? మనం ఏదైనా దక్కదనుకుని దక్కించుకోవడంలో, లేదంటే మన మీద అలిగేసినప్పుడు దాన్ని తిరగ రాయడంలోనో, లేదా నీకు సపోర్ట్ ఉంటుంది. చాలా మంది అనుకుంటారు, వరే నేను చేస్తాను కదా, నాకేముంది, నాకు సపోర్ట్ అనుకుంటారు. అని అవకళ్ళకు ఉంటే సర్కిల్ వేరు, అవకళ్ళు సపోర్ట్ వేరు. సో అది చూసుకోండి. మీకంటూ ఒక వర్త్ అనేది, ఒక ఎంపైర్ని బిల్డ్ చేసుకోండి. అది ఇన్స్పిరేషన్ అనేది ఎందుకు ఉండాలి? అర్థమైందిగా, ఇన్స్పిరేషన్ ఉండాలా. ఎందుకంటే ఇలాంటి వాటికి ఉండాలి, అంతేగాని కొంచెం అనేసరి థింగ్స్ చేసేదానికి ఇన్స్పిరేషన్ అవసరం లే. ఇకపోతే చాలా మంది సినిమాలు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. అలాగనే సినిమాని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, ఎందుకంటే సినిమా అనేది గొప్పదే, కాదనడం లేదు. అట్లని మూవీస్ రొమాంటిక్ సీన్స్ ఇన్స్పిరేషన్ తీసుకునేసి చాలా మంది ఊహలో బతికేస్తున్నారు. హగ్గులు ఇయడాలు, మెసేజ్లు వస్తున్నాయి, హగ్గులు ఇస్తాము, హగ్ చేసుకుంటాను, వస్తే మాట్లాడతాను, ఇన్ని మెసేజ్లు వస్తున్నాయి. సో అన్నిటికంటే కూడా ఇన్స్పిరేషన్ వేరేలా ఉండాలా. అదంతా స్క్రిప్ట్ మాదిరి కంటెంట్ ముందే క్రియేట్ చేసుకునేస్తారు. అది అనుకోవచ్చు, అబ్బాయి నాకు గర్ల్ ఫ్రెండ్ బాగుంటుంది, అమ్మాయి అనుకోవచ్చు అబ్బాయి నాకు బాయ్ ఫ్రెండ్ బాగుంటుంది, లేదంటే అనుకోవచ్చు ఫ్రెండ్స్ అయినా కూడా నాకు ఒక అమ్మాయి ఫ్రెండ్ కూడా బాగుంటుంది, నాకు ఒక అబ్బాయి ఫ్రెండ్ కూడా బాగుంటుంది. అదంతా స్క్రిప్ట్ రా, చెప్తాడ్రా. లవ్ ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే కొత్తలో ముగ్గులో దేవుతుంటాం, పైన ఆకాశంలో కూర్చుంటాం. కానీ ఒక్కసారి కానించి పన్నామంటే కింద పడిన దిక్కు అడ్రస్ కూడా ఉండవు, పోతావు షెడ్డుకు. సో లవ్లో అనేది ఒకటి బాగుంటుంది. కానీ ఒకవేళ కానీ కొర్రపాటు చిన్న మిస్టేక్ నేను చేయకపోయినా అలిగేషన్స్ అంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది. అది ఇంకపోతే ఎందుకంటే మూవీస్లో జరిగేదంతా కూడా ముందుగానే రాసుకునేస్తారు. ఈ సెకండ్ ఇలా ఉండాలా, ఈ సెకండ్ ఇలా చేయాలా, ఈ సెకండ్ ఇలా చూడాలా అనేది ముందుగా కంటెంట్ రాసుకునేస్తారు. సో అంత స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ కూడా ముందుగానే మనం రాసుకుని ఉంటాం. కాబట్టి కమింగ్ టు రియాలిటీ, లవ్ని దగ్గర ఉంది అంటే నీకు పిల్లనీరు. కానీ ఆ లవ్ని మించి డబ్బు అనేది ఉంది చూసా, ఆ డబ్బు నీ దగ్గర ఉందంటే అప్పుడు ఎవరైనా ఆలోచిస్తారు కనీసం ఇవ్వాలా వద్దని. లేదంటే నేను చేయగలుగుతాను, ఆ సత్తా వచ్చానుకో, నువ్వు చేయగలుగుతావు చూసుకుంటాను, నువ్వు ప్రేమిస్తున్నావు ఎవరు. కానీ దగ్గర సత్తా ఉందనుకో, ఓహో డబ్బు ఉంది అని ఆలోచిస్తారు. ఆ డబ్బు కూడా లీగల్గా ఉండాలా, ఇల్లీగల్గా కాదు. ఇంకోటి పోతే రియాలిటీలో చెప్తాను కదా, రియాలిటీలో లవ్, లైఫ్, నీ త్యాగాలు ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేయవు, రియాలిటీలో మనీనే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. వీటన్నిటి తోడుగా మనుషులు కూడా లే, వాళ్ళు నీ దగ్గర డబ్బు ఉన్నా కూడా ఉంటారని గ్యారెంటీ లేదు. వీటన్నిటి తోడు మనుషులు కూడా రియాలిటీలోకి వస్తున్నట్టే మనుషులు కొత్త దానికి ఎత్తుకుతుంటారు. అంటే ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు నా దగ్గర ఒక బండి ఉంది, దాని మించి బండి పల్సర్ బండి ఉంటుంది, దాని మించి పడి బుల్లెట్ షిఫ్ట్ అయిపోతా, పల్సర్ పక్కన పడేస్తా. సేమ్ లైఫ్ రియాలిటీలో కూడా అంతే. నీ దగ్గర డబ్బు ఉంది, ఇంకోటి ఉంటుంది, దీని మించి డబ్బు ఇవ్వట్లేదా, అదేదా. మనుషులు ఎప్పుడు కొత్త దానికి ఆకర్షణ అట్రాక్ట్ అయిపోతారు, పాత వదిలేస్తారు. కొత్త ఫ్రెండ్స్ రాగానే పాత ఫ్రెండ్స్ మర్చిపోవడాలు, కొత్త మనుషులు రాగానే పాత మనుషులు మర్చిపోవడాలు, ఇన్ని కొంచెం పరిచయాలు ఎక్కువైతే పాత పరిచయాలు మర్చిపోతున్నాడు. అట్లుంటారు మనుషులు. పీపుల్ ఆర్ సర్చింగ్ ఫర్ ఆల్వేస్ గుడ్ థింగ్స్ అండ్ బెటర్ థింగ్స్. నీకంటే మంచి రూమ్స్ అయిపోయాయి, రామ్ రామ్ నమస్తే, నువ్వేడో నేనోడు అంతే అయిపోయాయి. రెండోది ఏంలే, ఏమంటే నువ్వు స్ట్రాంగ్ ఉన్నావు అంటే అవగలలో ఏం పీక్కోలేరు. కానీ కొంచెం చూసుకొని జాగ్రత్త, రియాలిటీలో ఇట్లే ఉంటుంది. బెటర్ వాళ్ళు కనిపిస్తే మాత్రం వెళ్ళిపోవడం అయితే పక్కా ఉంటారు, కానీ వాళ్ళు పోకోకుండా ఆపుకునే బాధ్యత నీదే. లవ్ అనేది ఒక మ్యాజికల్ ఫీలింగ్. అది ఎలా ఉండాలంటే చెప్పకూడదని బూతులు మాత్రం ఉంటుంది. సో మామూలు కంటెంట్, లవ్ అనేది ఒక మ్యాజికల్ ఫీలింగ్. అది ఎలా ఉండాలంటే ఏమొచ్చో కూడా నీతోనే ఉండాలనిపించాలి, అంతే. నీకంటే బెటర్ పర్సన్ కూడా నువ్వే బెటర్ అనిపించాలి, అంతే. నీకంటే బెటర్ వస్తే రామ్ రామ్ నమస్తే వెళ్ళిపోదామనే ఆలోచన కూడా రాకూడదు. అలా ఆలోచించాలంటే అది లవ్ కాదు. సో వీడియోలో తప్పు అనిపిస్తే కామెంట్స్ చెప్పండి, చూస్తాము ఏమైనా తప్పు ఉన్నాయేమనేసి. లేదు నచ్చిందని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి 10 మంది కూడా.